హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంత శేష స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ తో ఎన్వి రమణతో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మంచి చేసే వారికి ఇక నుంచి రాష్ట్రంలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసాలు ఉండవని చెప్పారు. మంచికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. హరే కృష్ణ సంస్థ నేతృత్వంలో దైవ సేవ, మానవ సేవ రెండూ సమానంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధ్యాత్మికతతో మానసిక ఆనందం కలుగుతుందని, లేకపోతే ఏ పని చేయలేమన్నారు. దైవత్వాన్ని ప్రతి ఒక్కరిలోనూ పెంపొందించాలని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవను కొనసాగించాలని సూచించారు. శ్రీవారి దయతోనే తాను అలిపిరి బ్లాస్ట్ నుంచి బయటపడ్డానని తెలిపారు. ప్రపంచానికి సేవలందించాలని తనకు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హరే కృష్ణ గోకుల క్షేత్ర 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈ రోజు ప్రారంభించారు. మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికి 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయి. ఒక 5 ప్రాజెక్టులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. ఇదే సమయంలో ఇస్కాన్ కూడా సిస్టర్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా పోటీపడి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. వాళ్ళు కూడా ఒక 100 టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్ ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇస్గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు 40 ఏళ్లకు మునుపు ఐఐటి చేసి, ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్, ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దేవునికి సేవ చేయాలని, ఈ దారిలో మనల్ని నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు హరే కృష్ణ మూవ్మెంట్ లో చూస్తే ఇస్గ్రేస్ సత్యగౌర చంద్రదాస్ గారు, ఆయన కూడా ఐఐటి. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచే వస్తారు, చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూవ్మెంట్ లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఒక 50 మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు. ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు. అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత.